ఈ రోజు టాపిక్ లో ఫ్రాక్షన్స్ ని ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా చేస్తారో చూద్దాం. ఈ వీడియోలో 3 ఎగ్జాంపుల్స్ ని కన్సిడర్ చేద్దాం. ఒక్కొక్క ఎగ్జాంపుల్ లో లెవెల్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ x/4 ప్లస్ y/6 ఈ రెండింటిని ఎలా యాడ్ చేస్తారో చూద్దాం. ఇలా రెండు ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా డినామినేటర్ సేమ్ ఉండాలి, లేదా డినామినేటర్ కి ఎల్సిఎం తీసుకొని ఎడిషన్ గానీ సబ్ట్రాక్షన్ గానీ చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ డినామినేటర్ లో ఏమున్నాయి? ఒక ఫ్రాక్షన్ లో 4 ఉంది, ఇంకో ఫ్రాక్షన్ లో 6 ఉంది. ఈ రెండిటికి ఎల్సిఎం ఎంత? 4 ని 2 into 2 రాయొచ్చుగా, 6 ని 2 into 3 రాయొచ్చు. ఈ రెండిటికి కామన్ గా ఏముంది? 2 ఉంది. సో కామన్ గా ఉన్న వాటిని ఒకసారి రాసి మిగతా రెండింటిని అలాగే రాస్తే, అంటే కామన్ గా ఉన్నది 2 కదా, 2 into మిగతా రెండు ఏమున్నాయి? 2, 3 ఉన్నాయి కదా. కామన్ గా ఉన్న 2 ఒకసారి రాసి మిగతా రెండు 2 into 3 రాద్దాం. నా ఎల్సిఎం వచ్చేసి 2 into 2 into 3, 2 2s are 4, 4 3s are 12. ఇప్పుడు ఎల్సిఎం ఎంత? 12 కదా. ఇలా ఉన్నప్పుడు ఈ ఫ్రాక్షన్స్ కి సేమ్ డినామినేటర్ ఉంటే దాన్నే కామన్ డినామినేటర్ గా రాయాలి, లేదా ఇలా ఎల్సిఎం చేసిన దాన్ని కామన్ డినామినేటర్ గా రాయొచ్చు. ఇలా ఎల్సిఎం ని కామన్ డినామినేటర్ గా రాసిన తర్వాత ప్రతి ఫ్రాక్షన్ లో మనం ఏం చేయాలంటే ఎల్సిఎం ని డినామినేటర్ తో క్యాన్సిల్ చేసి ఇంటూ న్యూమినేటర్ చేయాలి, లేదా డినామినేటర్ తో టేబుల్ రాసి న్యూమినేటర్ ని మల్టిపుల్ చేయాలి. అంటే ఇక్కడ డినామినేటర్ లో 4 ఉంది కదా, 4 3s are 12. చూసారా, టేబుల్ లా రాసామా? ఇంటూ న్యూమినేటర్, న్యూమినేటర్ లో ఏముంది? ఎక్స్ ఉంది. అంటే ఇక్కడ 3x వస్తుంది అనమాట. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ టేబుల్గా రాస్తే ఇక్కడ 12 రావడానికి 6ని ఎంత పెట్టి మల్టిపుల్ చేయాలి? 2 కదా. సో 6 2s are 12, అంటే టేబుల్గా రాసామా 6 2s are 12 అని ఇంటూ న్యూమినేటర్. అంటే ప్రతి ఫ్రాక్షన్లో డినామినేటర్తో టేబుల్గా రాసి ఇంటూ న్యూమినేటర్ రాయాలి. మరి ఇందాక క్యాన్సిల్ అని చెప్పుకున్నాం కదా, క్యాన్సిల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. దీన్నే ఇంకోసారి చేద్దాం. x/4 ప్లస్ y/6 కదా, ఎల్సిఎం 12 కదా. ఇప్పుడు క్యాన్సిల్ అంటే అర్థం ఏంటంటే ఎల్సిఎం 12 కదా, 12 ఏమని రాయొచ్చు? 2 into 2 into 3 కదా. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో 4ని ఎల్సిఎంలో 4ని క్యాన్సిల్ చేస్తే మిగిలింది ఎంత? 3. సో ఇక్కడ క్యాన్సిల్ చేయగా మిగిలిన 3ని ఇంటూ న్యూమినేటర్ వేయాలి. ప్లస్ ఇక్కడ సెకండ్ ఫ్రాక్షన్లో ఏముంది? 6 ఉంది కదా. 6 ఈ 12లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 3s are 6. ఇక 6 6 క్యాన్సిల్ అయితే ఇంకెంత మిగిలింది? 2. ఇక్కడ 6ని ఫ్రాక్షన్ డినామినేటర్లోను ఎల్సిఎంలోను క్యాన్సిల్ చేస్తే మిగిలింది ఎంత? 2. ఇప్పుడు మిగిలిన ఈ 2ను అండ్ న్యూమినేటర్ని మల్టిపుల్ చేయాలి. నిజానికి డినామినేటర్ని ఎల్సిఎంతో క్యాన్సిల్ చేస్తే మిగిలిన నెంబర్ని అక్కడ వేస్తామన్నమాట. దీన్నే సింపుల్గా ఏమని చెప్పుకున్నాం? ఎల్సిఎంని డినామినేటర్తో టేబుల్గా రాసి ఇంటూ న్యూమినేటర్ రాయాలని చెప్పుకున్నాం. ఈ రెండు సేమే. దీన్నే ఇంకొక ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. 4/x - 5/x - 1. ఇప్పుడు దీనికి ఎలా ఎల్సిఎం చేయాలి? మనం ఎల్సిఎం చేయలేనప్పుడు జస్ట్ వాటిని మల్టిపుల్ చేస్తే చాలు. అంటే x into x - 1 చేయాలి. సో ఈక్వల్ టు ఎల్సిఎం ఏంటిది? x into x - 1. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా క్యాన్సిల్ అయ్యే ఉంటే క్యాన్సిల్ చేయాలి కదా. ఏమేం క్యాన్సిల్ అవుతాయి? x క్యాన్సిల్ అయితే ఇంకా మిగిలింది ఎంత? x - 1. క్యాన్సిల్ అవగా మిగిలింది ఎంత? x - 1 into 4. ఇలా చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్. ఇప్పుడు సెకండ్ ఫ్రాక్షన్లో ఏం క్యాన్సిల్ అవుద్ది? x - 1. ఎల్సిఎంలో x - 1 క్యాన్సిల్ అవుద్ది. ఇంకా మిగిలింది ఎంత? x. ఈ xని ఈ ఫ్రాక్షన్లో న్యూమినేటర్తో మల్టిపుల్ చేయాలి. అంటే x into 5. ఇలాగా ఎల్సిఎంగా రాయలేనప్పుడు వాటిని మల్టిపుల్ చేయాలి. వేరియబుల్స్గా ఉన్నప్పుడు మనం జస్ట్ మల్టిపుల్ చేస్తే చాలు. నెంబర్స్ అయితే ఎల్సిఎం చేయాలి. ఇలా వచ్చిన ఎల్సిఎంని డినామినేటర్తో క్యాన్సిల్ చేసి ఇంటూ న్యూమినేటర్ చేయాలి. అంతే, సింపుల్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. 4/x ప్లస్ 5/x into x plus 1 ప్లస్ 6/x plus 1. ఇప్పుడు దీన్ని యాడ్ చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి కదా. ఎల్సిఎం ఏంటి? కామన్ గా ఉన్నది రాస్తే చాలు కదా. ఇక్కడ కామన్ గా ఏమున్నాయి చెప్పండి. ఇక్కడ 3 ఫ్రాక్షన్ లో ఫస్ట్ డినామినేటర్ x,
సెకండ్ డినామినేటర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1, థర్డ్ డినామినేటర్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ కామన్గా ఏముంది? ఇక్కడ కామన్గా ఉన్నాయి, ఒకసారి రాసి చాలు కదా. కామన్గా ఏమున్నాయి? మనం నెంబర్గా చేసినప్పుడు కామన్గా ఏమన్నా ఫ్రాక్షన్స్ ఉంటే ఒకసారి రాస్తాం కదా. ఇక్కడ కామన్గా ఏముందని అర్థం చేసుకోవచ్చు. ఎక్స్ కామన్గా ఉంది, ఎక్స్ ప్లస్ 1 కామన్గా ఉంది. అంటే ఓవరాల్గా మనం కామన్గా ఉన్నది ఒకసారి రాస్తే చాలు కదా. అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 రాస్తే చాలు. ఇప్పుడు యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఫస్ట్ టర్మ్లో డినామినేటర్తో క్యాన్సిల్ అయ్యేది ఏముంది? ఎక్స్ క్యాన్సిల్ చేస్తే మిగిలింది ఏంటిది? ఎక్స్ ప్లస్ 1. సో మిగిలిన ఎక్స్ ప్లస్ 1 ఇంటూ న్యూమినేటర్ 4 ప్లస్ ఇక్కడ మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి కదా. మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంది అనుకోవచ్చు? 1 ఉంది అనుకోవచ్చు. అంటే ఇంటూ 1 ఉంది అనుకుంటే అన్నీ క్యాన్సిల్ అవగా 1 ఉందంటేగా. సో 1 ఇంటూ న్యూమినేటర్ 5 ప్లస్ ఈ థర్డ్ టర్మ్ లో క్యాన్సిల్ అయ్యేదే ఉంది ఎక్స్ ప్లస్ 1. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఏంటిది? ఎక్స్ ఇంటూ న్యూమినేటర్ 6. ఇలా చేయొచ్చు. ఇలాగా ఫ్రాక్షన్స్ ఉంటే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఎల్సిఎం తీసుకొని చేస్తాం. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.